వీడితో తేల్చుకోవాల్సిన పాత లెక్కలు చాలా ఉన్నాయి. అందుకే ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్లిపోయి రిలాక్స్ అయిపోతారు. హోమ్ మినిస్టర్ ని నేను కళ్ళు మూసి తెరిచే లోపు మీరు గాని మీ బొళ్ళు గాని కనిపించకూడదు. షూట్. అదే శభాష్. చావు దెబ్బలు తిని మళ్లీ బతికొచ్చిన నీ పవర్ కి, చావును ఎదురుగా ఉంచుకుని ఒంటరిగా నిలబడ్డ నీ ధైర్యానికి ఫిదా అయిపోయాన్రా. ఈసారి నిన్ను ఆ ఖుదా కూడా కాపాడలేడురా. రేయ్, మీ ఫోన్ మీ చేతిలో పట్టుకోండి. పెళ్ళం పిల్లలు లవరు ఎవరుంటే వాళ్ళతో శుభ్రంగా మాట్లాడేసుకోండి. ఎందుకంటే చివరిగా మీకు గుర్తుండేది రెండే, ఒకటి ఫేసు, రెండోది పంచు. ఈడేనన్నా పంచడాల కొట్టి పారిపోతుండు. ఎందుకు రాగావు అన్న ఒక్కసారి అక్కడ చూడన్నా. చిన్నప్పటి నుంచి శ్మశానము దయ్యాలంటే నాకు భయం అన్నా. అందులో నాకు చచ్చి బతికిండు. కూడా భయం వస్తుందన్నా. ఒరే నర్సింగ్, లోపలికి రారా. కాంచన చూసావా? చంద్రముఖి 2 సినిమాలు కలిపి చూపిస్తాను, రారా. ఎక్కడికి రా? ఆ 2 సినిమాలు నేను చూసేసానన్నా. నేను వెళ్ళిపోవచ్చు కదన్నా. వెళ్ళిపోతాను. శ్రీ ఆంజనేయ. మర్చిపోయావా? ప్రసన్న ఆంజనేయం. థ్యాంక్ యూ. నేను చూడండి దెయ్యవా. మా తాత తొడగొడితే దెయ్యాలని పారిపోతే తెలుసా? చిన్నప్పటి నుంచి దెయ్యాలతో ఆడుకుంటూ పెరిగాను రా. వాటి తలలు తీసి ఫుట్బాల్ ఆడుకుంటాను రా. తెలుసా? చెప్పు తమ్ముడు. ఈ ఫుట్బాల్ ఓకేనా? ఏదిరా? రావుడి బావా, అలాగే మనకి రా. మెల్లగా అక్కడే అక్కడే అక్కడే. ఎవరు నువ్వు? అర్ధరాత్రి దారి తప్పిన లేత పాపని. లేత పాపవా? వచ్చి ముందు దారి చూపిస్తే. సూపర్ ఫిగర్ రా. 50-50 రా. నేను ముందు చూసాను. అన్నిట్లో వాట అడుగుతావు, ఇందులో వాట ఇవ్వరా? ఇవ్వను. పాపండి బావులు ఎవరు ఒక్కరే. ఆ ఒక్కని నేనే. నర్సింగ్ బావా, కామంతో కళ్ళు మూసుకుపోయి నీకేం తెలియట్లా. ఒకసారి కిందకు చూడు. మీరేంటిక్కడ? అంటే నన్ను ఆవేశం ఎక్కువ, బుర్ర తక్కువ. వచ్చిన కార్యము ముగిసినది. మేము బయలుదేరదాము. జయ హో యమ. శంకరా, రాజుగారు అడగనని చెప్పు. బీహార్ వాడు పోయాడా? మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి కొన్ని లోకాలు దాటి పోవచ్చున్నాడు. దయచేసి వచ్చే జంలో వీడు మనిషిగా పుడితే ప్రయత్నించండి. ఎవరది? రవీందర్, మంచిగా మారండ్రా అంటే నన్నే లేపేయాలని చూస్తారా? ఇప్పటిదాకా మీ ఆటలు నేను చూశాను. ఇక నుంచి నేను వెయ్యబోయే దరువు ఎలా ఉంటుందో చూడండ్రా. హలో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి పార్థసారథి మాట్లాడుతున్నాను సార్. పార్థసారథి గారు చెప్పండి.
ఇంకో గంటలో మీ ఇంట్లో రైడ్ జరగబోతుంది సార్. రైడ్ మన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంట. డబ్బు, అగ్రిమెంట్స్, డాక్యుమెంట్స్ అన్ని 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 మొత్తం ప్యాక్ చేయండి, ప్యాక్ చేయండి. బీపీ పెరిగినప్పుడు ఫ్లూట్ వాయించాలని తెలీదా? కానీ ఏయ్, ఇవన్నీ కార్లు ఎక్కించుకుని ఎక్కడ ఆకుండా సిటీలో తిరుగుతూనే ఉండండి. వెళ్ళండి, వెళ్ళండి. నేను చెప్పినప్పుడే తిరిగిరండి. చెప్పండి పార్థసారథి గారు. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, రైడ్ క్యాన్సిల్ అయిందట. క్యాన్సిల్ అయిందా? సార్ రేయ్, రైడ్ క్యాన్సిల్ అయింది, వెంటనే ఇంటికి వచ్చేయండి. ఓకే సార్. పార్థసారథి చెప్పండి. రైడ్ జరుగుతుందట సార్. ఏంటి ఓసారి ఉందంట ఓసారి లేదంట? నేనే చేయండి సార్, ఈసారి రైడ్ కన్ఫర్మ్ జరుగుతాడు సార్. సార్ రైడ్ ఉందంట, తిప్పండి తిప్పండి, తిరుగుతూనే ఉండండి. ఏంటి మళ్ళీ రైడ్ క్యాన్సిలా? పొద్దు నుంచి ఫోన్ చేసి దొబ్బుతున్నావు కదయ్యా. నేను దొబ్బడం ఏంటి సార్? మీకు ఇదే ఫస్ట్ టైం ఫోన్ చేయడం సార్. ఫస్ట్ టైం అంటే రవీందర్, oh my God, నా డబ్బులు, నా ప్రాపర్టీ. సార్ హే, నా డబ్బు సేఫేగా? అంతా సేఫే సార్. వెంటనే వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే సార్. నీ ప్రాపర్టీస్ నీ సేఫ్ కదా, డబ్బు సేఫ్ కదా, అన్ని ప్రాపర్టీస్ కరెక్ట్గా ఉన్నాయి కదా. చెప్పు సాయంత్రం నీ పోలీస్ సెక్యూరిటీ కావాలా? అదిగో తీసుకో, వాడుకో. వెళ్ళిన బళ్ళు వెళ్ళినట్టే వచ్చాయి, ఎలా కొట్టేసావురా? పొద్దు నుంచి సాయంత్రం దాకా సిటీలో బళ్ళు వేసుకుని ఓ తిరిగేమన్నావు. వాళ్ళు మనుషులు కాదా? ఆకలిదా? దాహమేదా? రాదా? ఇలాంటి బోలను ఉంటే శాంత ఓరి బాబోయ్, ఓరి పిఏ కోర్ర పట్టుకుని చెప్పేస్తున్నాడు, ఏదో ఒకటి చెయ్యిరా. నా శాంత డార్లింగ్ రా, నా దిల్క టుక్కురారా. ఓన్ని కొట్టుకండి, ఇద్దరే కొడుతూ ఓకేరా. మీరు అందరూ కలిసి వాళ్ళు కొడితే నా కలుగుతున్నా చూడలేదురా బాబు. బాసు, నిన్ను చంపిన ముగ్గురులో ఒక్కడిని జైలుకి పంపించా, మిగతా ఇద్దరిని కూడా వదలను వదలను వదలను. చంపే రాజా, కుమ్మై ఎరగదీసాయి. నువ్వు ఏదంటే అదే రైట్, నువ్వు ఏదంటే అదే బాధ్యన్. నెక్స్ట్ ఐటమ్ హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, ఊరంతా జామ్ జామ్ రదిరిపోవాలి. అదనడానికి మనకెవడున్నారా? అనాథలం కదరా. రే కాయా, అలా మాట్లాడకో, అలా మాట్లాడకో. మనం అనాథలం కాదురా, మరి మనకి అమ్ముంది. అమ్మా ఎక్కడ? ఒరే కాజా, నేను అమ్మని తీసుకొస్తాను. నమస్కారం సార్. నమస్కారం. మీరు మా ఆశ్రమానికి ఇక్కడ పార్వతం గారని ఉన్నారు సార్. ఆవిడ మీకు మా అమ్మ. మీ అమ్మగారా? అవును. ఆవిడ ఎప్పుడు చెప్పలేదు సార్. రండి సార్. అమ్మా పార్వతమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం. మీ అబ్బాయి ఇచ్చారు. అమ్మా, మన ఇంటికి వెళ్తాం పదా. అమ్మా నన్ను నమ్మమ్మా, నేను ఇద్దరు లేనమ్మా, మారిపోయానమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మ, ఇంటికి వెళ్తాం పదమ్మా. అమ్మ మారిపోయినా చెప్తే నమ్మమంటమ్మా. అమ్మేదిరా రానంద్రా. ఎందుకు? కాజా, అమ్మ ఎందుకు రానందో తెలుసా? తెలియట్లేదే. అమ్మకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయారా. స్కూల్లో పిల్లలకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయి ఆడుకుంటూ ఆడుకుంటూ రావును మారం చేస్తారు చూడు, సేమ్ టు సేమ్ అదే వీళ్ళందరినీ ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తే అమ్మ మనతో పాటు బయటికి పంపించడం తప్పు కదరా. వాళ్ళ ఇంటికి పంపించేస్తే సార్ మీరు సూపర్ సార్, సూపర్. ఎక్స్ప్రెషన్ మార్చు. నిజంగా సూపర్ సార్.
కన్న తల్లిదండ్రుల్ని ఆశ్రమాల్లో వదిలేసి పెళ్ళం పిల్లలతో షికార్లకి సినిమాలకి క్లబ్బులకి పబ్బులకి తిరిగే నా కొడుకుల్ని ఏరి 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 కొల్ల పొడుచుకుంటూ తీసుకుంటాను రా. ఎవడో చచ్చేలేడయ్యా. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? అంటే గవర్నమెంట్ మీద అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అంత తప్పు మేమేం చేశాం సార్? మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే చేతిలో నిమ్మకాయలు పెడతారేంటండి మీరు? అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లిదండ్రుల ఆశ్రమాల్లో వదిలేయటం తప్పు కదరా? ఓహో అదా బాలేవరే, అందులో తప్పే ఉందండి. నెలలా 10,000 ఇస్తాం, అవసరమైతే ఇంకో 5,000 పడేస్తాం. ప్రతి పండక్కి బట్టలు పెడతాం, నెలకోసారి ఫోన్ చేస్తాం. మా అమ్మని ఎంత వరకు కష్టపెట్టలేదు తెలుసా మేము. అదేరా పిఏ, వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి తల్లిదండ్రులు ఇళ్లలో కాకుండా ఆశ్రమాల్లో పెడితేనే బెటర్ అంట. సార్ మీకు క్లారిటీ ఇచ్చాం, మాకు కూడా క్లారిటీ ఇవ్వండి. చేతులు ఈ కాయలు ఎందుకు కట్టారు? మీరందరూ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నందుకు మీ అందరికి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. అలా కలిసిపోండి సార్, మాతో ఫ్రెండ్లీగా ఉండండి. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు అమ్మ నాన్న ఓ నిమ్మకాయ. ఇట్లా అదిరింది సార్. ఆట ఇంకా దుర్తుంది. సార్ 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 తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మీ యొక్క చేతుల్లో ఉన్న నిమ్మకాయల్ని మీ యొక్క తలకాయల మీద పెట్టుకోండి. గట్టిగా మీ కళ్ళు మూసుకోండి. మెల్లగా మీ కళ్ళు తెరవండి. ఈ గడుస్తో నెత్తి మీద ఉన్న నిమ్మకాయల్ని కాల్చేస్తా. ఈ ఆటకు స్పెషాలిటీ ఉంది. మినిస్టర్ గారు కన్ను పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. మినిస్టర్ నేను ఈ ఆట ఆడలేకపోతున్నా మినిస్టర్, నన్ను ఎలిమినేట్ చేయండి మినిస్టర్. ఏరా ప్రాణాల మీదకి వచ్చేసరికి అమ్మా అబ్బా అన్నారు గాని పిల్లలు అన్నారా? ఏమన్నావురా? మా అమ్మని కష్టపెట్టలేదని చెప్పాను సార్. బుద్ధుడైనా ఏసైనా అమ్మని కష్టపెట్టకుండా పుట్టలేదురా ఎద్దవా. ఇక నుంచి మీ ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్స్ కాదు, మదర్స్ బెడ్రూమ్ ఫాదర్స్ బెడ్రూమ్ ఉండాలి. దీన్ని బట్టి మీకే అర్థమైందిరా? అమ్మను మించిన దైవం ఉన్నదా, ఆత్మను మించిన అర్థం ఉన్నదా? చూడమ్మా అందరూ ఎంత ఆనందంగా వెళ్ళిపోతున్నారు. రామా మనం కూడా ఇంటికి వెళ్ళిపోతాం పదా. వస్తావా రావా? రమ్మంటుంటే రామా. అమ్మ నేను ఇంకేం తప్పు చేయనమ్మా. తప్పు చేస్తే నీ ఇష్టం శిక్ష అయ్యమ్మా. ప్లీజ్ అమ్మా నువ్వు ఇంటికి రావాలమ్మా. నువ్వు నాకు కావాలమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. రే 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 తొందరగా అమ్మ రూమ్ రెడీ చేయండి. వెనక్కి తీసుకో వెనక్కి తీసుకో వెనక్కి తీసుకో. అమ్మా నేను ఇక్కడ తీసుకొచ్చింది బాధ పెట్టానుక, సంతోషంగా ఉంటానుకమ్మా. నీలో ఇంత మార్పు వస్తుంది అనుకోలేదురా. ఇది చాలరా ఈ జీవితానికి. ఏంటమ్మా దీనికే? ఇంకా నేను చేయాల్సింది నువ్వు చూడాల్సింది ఎన్నో ఉన్నాయి. నాన్నగారు ఆశయాలు, నా పెళ్లి, మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళకి పెళ్లి కూడా నువ్వే చేయాలి కదా. ఎరా కాజా మాట్లాడమే. ఇవన్నీ నీ కోరికలా అమ్మవా? ఇతనెవరు? నా చిన్ననాటి స్నేహితుడమ్మా. చిన్ననాటి స్నేహితుడా? ఒరే కాజా చాలా పనులు ఉన్నాయరా, పద పద. అమ్మా నువ్వు రెస్ట్ తీసుకోమా. ఒరే అమ్మ లోపల తీసుకెళ్ళండి రా. షెడ్యూల్ ప్రకారం మనకేం పనులు లేవు సార్. మాకు తెలుస్తున్నాడు. హైదరాబాద్ లో ప్రతి గల్లీ ప్రతి ఇల్లు వెతికి నువ్వు ఎక్కడున్నా పట్టాలి. ఇక్కడ నుంచి తిరిగి వెళ్తే అది శ్వేతతోనే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆడు విజిలెన్స్ హెలికాప్టర్లు ఎట్లా వచ్చినాయనా? చాలా హ్యాపీగా ఉంది, కానీ ఏంటి గంట లేటు? అక్కడ సెక్యూరిటీని మేనేజ్ చేయలేక దోల తీరిపోయింది. గంట లేచు. ఎవడో చెప్పిన మాటలు నమ్మి లేక ఈ గల్లీలన్నీ తిరగడం ఏందనా? వాడు ఇక్కడ ఉంటాడా ఏంది? వాడు గిట్ల బ్రేక్లు కొడుతుండేమోనా? క్లచ్ ప్రాబ్లమ్ అయింది. రోడ్ బానే ఉందిగా.
ఎందుకు బ్రేక్ చేస్తున్నావు? ఇంత రిస్క్ తీసుకుని బైక్ మీద వచ్చింది ఎందుకు? ఎందుకు? హలో, క్లచ్ ప్రాబ్లం కాదన్నా, టచ్ ప్రాబ్లం. 500 కట్టమ్మా. ఎక్కువ మాట్లాడితే 1000 కట్టాల్సి వస్తుంది. ఆపు 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 అంతే. లైసెన్స్ తీయమ్మా తీయో. లైసెన్స్ లేదు, 10,000 ఫైన్ కట్టు. లైసెన్స్ మారేసి ఫైన్ అంటారేంటండి? రూల్స్ మాట్లాడుతున్నావా? పాప ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేయబోతున్నారు అడిగానా? తీయమ్మా తీయో. డబ్బులు డబ్బులు మరి 10,000 ఏంటండి? దారుణం అండి బాబు. ఆ మొత్తం నేనే తీసుకుంటాను అనుకుంటున్నావా? హోమ్ మినిస్టర్ గారికి 50% ఇవ్వాలి. హోమ్ మినిస్టర్ కూడానా? భలే వాడివే. లంచం తీసుకుందే మంచం దగ్గర ఏమనుకుంటున్నావేంటో. డబ్బులు తీయమ్మా తీ. ఏంటి 5,000 ఇచ్చావేంటి? 50% హోమ్ మినిస్టర్ అకౌంట్ అన్నావు కదా, వేసేసాను. ఏంటి హోమ్ మినిస్టరా? ఏమండే ఎస్సీ గారు? హోమ్ మినిస్టర్ గారు బైక్ మీద పెగరేసుకుని తిరిగేస్తారండి బాబా. ఏమైందండి? నా పేరు బాగా గట్టిగా వాడేస్తున్నారు. డ్యూటీలు చేయమంటే డ్యూటీలు. మీరు ఇచ్చిన 5,000 వాడి దగ్గర కూడా 5,000 వసూలు చేసి మొత్తం మీకే ఇచ్చేస్తాను సార్. నన్ను వదిలేయండి సార్. బుద్ధి పోలీసులేదురా. నిన్ను కొట్టాలరా సపోర్ట్ చేసినందుకు వెళ్ళి. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? నేను మధ్యతరగతి మనిషిని. పొద్దున్నే లేవటం, జాబ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, తినడం, పడుకోవడం, అలాగే అవినీతికి లొంగిపోవడం అలవాటైపోయింది సార్. ఈ పవిత్ర దేశంలో వీధి వీధికి గుడి ఉన్నట్టు అడుగు అడుగున అవినీతి ఉంది సార్. ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్. సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను సార్. నువ్వు చెప్పిన మ్యాటర్ని బట్టి ఒక్క విషయం నాకు అర్థమైంది. అవినీతి తీసేద్దాం. ఏంటి సార్, అవినీతిని నిర్మూలించడానికి మీరు ఏదో కొత్త పథకం ప్రవేశపెడుతున్నారంట? అవును, దాని పేరు ఎంఎంఎస్ కొట్టు గిఫ్ట్ పట్టు. ఇదేదో టీవీ గేమ్ షోలా ఉంది సార్. కదా, ఇది టీవీ గేమ్ షో కాదు, కామన్ మ్యాన్ షో. ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, ఇంతవరకు మీపై ఎన్నో దాడులు దోపిడీలు జరిగినా చూస్తూ ఊరుకున్నారు. ఇక నుంచి కూడా చూడండి, కళ్ళతో కాదు కెమెరాతో. మీ ముందు ఎలాంటి అవినీతి జరిగినా సెల్ ఫోన్ తో రికార్డ్ చేసి 68888811 కి ఎంఎంఎస్ చేయండి. 10 నిమిషాల్లో మా స్క్వాడ్ వచ్చి యాక్షన్ తీసుకోవడమే కాదు, గిఫ్ట్ గా 5,000 కూడా ఇస్తుంది. ఇప్పుడు పవర్ పొలిటీషియన్ చేతిలో లేదు, ప్రజల చేతుల్లో. నాకు లోన్ శాంక్షన్ అయ్యి 6 నెలలు అవుతుంది సార్. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఆ 25,000 ఇస్తే ఎస్టీడీ బూత్ పెట్టుకుంటాను సార్. నాకు 10,000 ఇస్తే మా ఆవిడకి ఒక రింగు కొని పెట్టుకుంటా. మీకెందుకు సార్ డబ్బులు ఇవ్వాలి? ఇది మరీ అన్యాయం సార్. అన్యాయమా? సరే న్యాయంగా మాట్లాడుకుందాం అమ్మా. అసలు నువ్వు హ్యాండిక్యాప్ అంటే ప్రూఫ్ ఏంటయా? ముందు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అన్ని కలిపి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేసి, అవన్నీ నా దగ్గరకు వచ్చిన తర్వాత బాగా ఆలోచించి దండం పెడతాను సార్. అలా అనుకోండి సార్. నాకు కాదు దండం పెట్టేది, గుడి మెట్ల దగ్గర కూర్చొని వచ్చే పేవలో పెట్టు. నాలుగు డబ్బులు వస్తాయి. పాపా ఎక్కడికి బాబు? ఆత్మాభిమానంతో బతకాలనుకున్నాను సార్. వాడు అడుక్కు తిని బతకబట్టున్నాడు. నాకు బ్రతకాలని లేదు సార్. బాధపడకు బాబు, బతకాలని లేదు. జరిగిందంతా వీడియో తీశాను. ఒక్కసారి నీ చేత్తో ఈ బటన్ నొక్కు. ఏంట్రా మళ్ళొచ్చావు?
అమ్ముకునే నా కొడుకులు లిస్ట్ మొత్తం తీయించి చెప్తాను. ఏంటి సార్ ఈ నోటీసులు? మీరు చెప్పినట్టుగా ఫీజులు ఉండాలా? పేదవాళ్ళకి 30% ఫ్రీ ఎడ్యుకేషన్. ఇఫ్ యూ డూ లైక్ దిస్ విల్ బి ఆన్ రోడ్స్ ఇన్ ఫ్యూచర్. ఇలా మీరు వేలకు వేల ఫీజులు పెంచుకుంటూ పోతే మధ్యతరగతులు ఎలా చదువుతారు సార్? వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ వ్యాపారం చేయలేం సార్. ఉన్నోడు చదువుతాడు, లేనోడు పోతాడు సార్. లక్షలతో స్కూల్ పెట్టి కోట్లు సంపాదిస్తారు. ఒక 10 మంది పేదలు చదివిస్తే అడుగు తింటారు కదా పాపం. కాజా కాజా వీళ్ళు చెప్పిన దాని కూడా న్యాయం ఉందిరా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి సరదాగా ఆట ఆడుకుని వెళ్ళరు కానీ ఏంటి? నిమ్మకాయలతో ఏం ఆటాడిస్తారు సార్? చదువు పిల్లలు ఓ నిమ్మకాయ. ఆట ఇంకా అదురుతుంది. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం. నిమ్మకాయలతో పచ్చళ్ళు జ్యూసులు చేసుకోవాలి కానీ ఈ ఆటలు ఏంటండి? నేను విద్యాశాఖ మంత్రిని. నా శాఖల కోసం జూవలు పచ్చండి. ఇలాగైతే నేను రాజీనామా నచ్చకపోతే గ్రూపులు కట్టడం, రాజీనామాలు చేయటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఎంఎంఎస్ కొట్టు గిఫ్ట్ పట్టు అని కోట్లు కోట్లు పంచి పెడుతున్నారు. ఎవడబ్బా సొమ్మని సార్? వేల వేల కోట్లు స్కాములు చేస్తున్నారు. ఎవడబ్బా సుమ్మని? మనం జనాలకి గిఫ్ట్ కింద ఇచ్చింది 50 కోట్లు. వాళ్ళు పంపించిన ఎంఎంఎస్ ద్వారా మనకొచ్చిన అవినీతి సొమ్ము 150 కోట్లు. పైగా నీ కొత్త మూడు లిక్కర్ ఫ్యాక్టరీ మూసేస్తాం చూడు, దాని వల్ల వచ్చింది 10 కోట్లు. అది కాదండి. ఏది కాదండి? ఇదిగో బాబాయ్, ఈ శాఖని ఆ శాఖని లేదు. ఎందులో తప్పు జరిగితే అందులో దూరిపోతా. నా వల్ల మీకేమైనా ప్రాబ్లం వస్తే నన్ను సస్పెండ్ చేసేయండి. ఇదిగో నేను చేసేది మీకు రైట్ అనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి, లేదా ఇలా ఇలా హ్యాపీగా నిద్రపోండి. అలా కాదని ఎవడైనా నన్ను కెలకాలని చూస్తే ఒక్కొక్కడికి సిరిగిపోతుంది. సి అంటే సీటు బాబాయ్. వస్తా. మీరెన్ని వేధవ పనులు చేసినా చూస్తూ సైలెంట్ గా ఉన్నాను. వాడొక్కడే మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు సైలెంట్ గానే ఉంటాను. ఇంకా మీరు ఇలా గొడవ చేస్తే నా సీటు వాడికి ఇస్తాను. అప్పుడు మీ నెత్తి మీద నిమ్మకాయలు పెట్టి ఎమ్మెల్యే మినిస్టర్ ఓ నిమ్మకాయ అని ఓ ఆట ఆడుకుంటాడు. కావాలది? మా నాన్న చెప్పులు కుట్టాడు, నేను చెప్పులే కుడతాను. కానీ నా కొడుకు చెప్పులు కుట్టాడు. ఇది వెనకెళ్ళు చదువుకుంటున్నాడు. ఈ స్కూల్లో పెద్ద చదువు చదువుకుంటున్నాడు. హోమ్ మినిస్టర్ జిందాబాద్. ముందుకు రాకు జాగ్రత్త. క్లాస్ బెంకులు ఉన్నాయి. నమస్తే బలరామన్న. ఎరా చెన్నైలో ఉండాల్సిన హార్బర్ హైదరాబాద్ కి వచ్చిందంటే? చెన్నైలో నీకు చాలా హెల్ప్ చేశాను. ఫస్ట్ టైం నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ఏంటో చెప్ప. ఒక నెతుకుంటూ హైదరాబాద్ వచ్చాను. దొరికినట్టే దొరికి మాయమైపోయాడు. ఇది వాడి ఫోటో. హలో. ఒరే బలరాం, నేను శాంతారాంని. ఏళ్ళు ఒక్కడిని ఉండి ఉండి తెగ భయం వేసేస్తుంది. నువ్వేం భయపడుకో. ఆ రవీంద్ర గాడికి తెలియకుండా నీకు బెయిల్ అరేంజ్ చేస్తున్నా. చాలా థ్యాంక్స్ బలరాం. మరి నిన్ను జైల్లో వేస్తే నీకెవడిస్తాడ్రా బెయిలు? రవీందర్, నువ్వు నా చేతికి దొరికితే నిన్ను ఫోటో నిలిపేస్తావంటే నీకేమైనా మెంటలా? అన్నా మనకి ఇల్లే కాలిందనా? మనకెందుకు పోదాం. రేపే విడుదల తిహార్ ప్రొడక్షన్స్ పొలిటికల్ సూపర్ స్టార్ బలరాం నటించిన చలో చల్లపల్లి జైల్. రేపీ పొలిటికల్ స్టార్ బలరాం మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు ఉగాండా నుంచి వస్తున్న ఫారెన్ మినిస్టర్ తో ఉంటున్నాడు. చుట్టూ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. నువ్వు మగాడివైతే, నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయించరా. గ్లాస్ ముక్కు దిగింది. ఏమైంది బలరాం బిడ్డ? ఆ రవీంద్ర గారు రేపు సాయంత్రం లోపు నన్ను జైలుకి పంపిస్తాడంట. చూస్తూ ఉండు. ఏదో ఒక్క రోజు వాడి కారులో బాంబు పెట్టి లేపేస్తా. బోడీ 5,000 కోసం నన్ను వీడియో తీసి ఎంఎంఎస్ పంపుతున్నా. లేదు బిడ్డ, వాడు పెట్టిన ఎంఎంఎస్ స్కీమ్ తో వాడిని అరెస్ట్ చేయిస్తా. నువ్వు కూల్ గా కాన్ఫరెన్స్ కెళ్ళు. ఓకే. సోరా నమస్కారం మినిస్టర్ గారు. హాయ్ సోనా. హాయ్.
ఆవిడతో చిన్న డిస్కషన్ ఉంది. మినిస్టర్ గారికి చిన్న డిస్కషన్ ఉంది, మీరు అందరూ బయటికి వెళ్ళండి. నువ్వు కూడా అంటే సార్ అది డిస్కషన్ అంటే అదే సార్. ఎక్స్ప్రెషన్ ఎక్స్క్యూజ్ మీ సార్, మన మహిళా ప్రెసిడెంట్ గారు సార్ తో డిస్కషన్ చేయడానికి వస్తారు. అందరూ లేచి బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. కూర్చోండి. ఏంటా నువ్వు వచ్చేది? ప్రధాని అయినా ప్రెసిడెంట్ అయినా అందరూ కలిసి ఇక్కడ డిస్కషన్ పెట్టుకోవాలి. ఇది ఆ discussion. నమస్కారం మినిస్టర్ గారు. మన ఇద్దరు డిస్కషన్ కి మధ్య బాగా గ్యాప్ వచ్చినట్టుంది. ఆ గ్యాప్ మొత్తం కవర్ చేస్తాంగా. ఇక్కడ అందరూ మంచి మూడ్ లో ఉన్నారు, కలిసి డిస్కషన్ పెట్టుకుందాం. వద్దు సార్, నేను బయటికి వెళ్ళిపోతా సార్. సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ మీరే సీనియర్ మోస్ట్. ఇలాంటి విషయాల్లో మీ అనుభవాలు ఎంతో అవసరం మాకు. సార్ డిస్కషన్ లో నా పొజిషన్ ఏంటి సార్? ప్రతి దానికి పక్కన ఉంటావు, డిస్కషన్ లో ఉండవా? సార్ మీరు సూపర్ సార్. ఉంటారు సార్. అందరూ రెడీయా? వెళ్ళకండి, please అండి. పాప ఆర్పింది ఏంటి? మరి పోదా? డిస్కషన్ అంటే ఎవరుకున్నారు? డిస్కషన్ అంటే అదా?